నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం రావూరి వారి కండ్రిగ గ్రామంలో జాన నాగభూషణం, జాన జగదీష్, జాన శ్రీనివాసులు, జాన శేషు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు వంశ పారంపర్యంగా వచ్చిన భూమిని గిరిజనులకు నివేశ స్థలాల కోసం సర్వే నెంబర్ 883, 884, 885లోని దాదాపు 8 ఎకరాల తమ భూమిని ఇవ్వడం జరిగిందని, మిగిలిన 2 ఎకరాల భూమి వారసులకు వచ్చిందని, ఈ 2 ఎకరాల భూమిని వావిల సుబ్బరాయుడు, గీత అనేవారు కంచె తొలగించి దౌర్జన్యంగా గృహ నిర్మాణం చేపడుతున్నారని వాపోయారు. హద్దులు తొలగించడంతో తమ భూమికి భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు స్పందించి ఆక్రమణను తొలగించి రైతుల భూములను కాపాడాలని కోరారు. మండలం రావురావురి కండ్రిగా గ్రామంలో జాన నాగభూషణ నా పేరు. మా తాతల కాలం నుంచి ఇది భూమి నాకు స్వాధీనం వచ్చింది, నా భాగంలోకి వచ్చింది. ఈ ఇంతకుముందు బీడు కూడా మాదే, ఇక్కడ ఇంతకుముందు బీడు కూడా. అప్పటి నుంచి మాకు కాలం కొంత ఇచ్చేసి మిగిలిన నిలుచున్నారు మా పెద్దలు. 883 సర్వే నెంబర్ కొంత, 884, 885 3 నెంబర్లో భూమి మిగిలి ఉంది. 1 ఎకరా 30 సెంట్లు భూమి మిగిలి ఉంది. ఈ భూమిని అప్పుడే వేసి చూసి మనం కొనాకు ఫెన్సింగ్ వేసాం, కాలం బాగా మిల్లు పెంచేసుకున్నాం. మళ్ళీ ఎప్పుడైతే ఫెన్సింగ్ ని మెస్ ఇప్పేసి దొంగిలించబడింది. ఫెన్స్ దొంగిలించేసి రాళ్ళు రాయిపి జరిపారు. ఫోర్ట్ నా స్థలంలో పోయేశారు. మెస్ ఫెన్సింగ్ ఉంది, ఫెన్సింగ్ దాటేసి కోర్టుకు పోయేశారు. మళ్ళీ అదే అడిగితే మీరు దాన్ని సర్వే చేసుకొని కొలుచుకొని అంటున్నారు. ఇక్కడ పట్టా లేదు. సరే పట్టా ఉంటే చూసుకోవాలి. ఈ నా సొంత భూమిలోకి వచ్చేసి దౌర్జన్యం చేశారు. దౌర్జన్యంగా కోర్టుకు పోయేశారు. ఇప్పుడు అడిగితే ఓడిపోయింది, బేల్దారు పోయించాడు అని చెప్పారు. తర్వాత వచ్చి మాది ఆయన బేల్దారు నాకు ఓడిపోయమని అని చెప్పాడు. ఇదే దౌర్జన్యం చేస్తే పోయించారు సార్. మాకు దగ్గర న్యాయం చేయండి. నా అధికారులు సంధించి మాకు దగ్గర న్యాయం చేయమని కోరుతున్నారు. మండలం ఒరుగొండ పంచాయతీ రావూరు వారి కంటే బిట్టు మేము వచ్చి బీసీ గౌడాసు. మా పొలం ఇక్కడ 10 ఎకరాలు ఉంటే దాంట్లో 8 ఎకరాల చిల్లర వచ్చి కాలనీకి మిక్స్డ్ కాలనీకి ఇచ్చారు మా నాన్నవాళ్ళు. అప్పుడు వచ్చి సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి గారు, ఆ రోడ్డు భవనాల శాఖ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, శంకరం కలెక్టర్ గారు వీళ్ళు ఇస్తే కొరవ మిగిలింది. ఇదిగో ఈ రోడ్డుకి ఎడమ చేతి పక్కుండే ఒక 5 ఇళ్లకి ఖాళీ స్థలం మిగిలింది చిన్న బిట్లుగా. అదేంటంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు మీ ఇష్టం రైతు వారీగా ఉంది కాబట్టి రైతులకే వదిలేసి వెళ్ళిపోయారు ఎవరు గవర్నమెంట్. అప్పుడు ఏం చేసామంటే విడివిడిగా ఎవరైనా లేని వాళ్ళకి విడివిడిగా ఒక 5 ఇళ్ల వాళ్ళకి వేసుకోమని చెప్పించాం. వేసుకొని ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ స్థలం కూడా పట్టా ఏం లేదు, వాళ్ళు ఆక్రమించి చోట్లేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు ఏంటంటే మరీ వేరే వాళ్ళ మాటని అనవసరం మాటని జరిగి మా అన్న వాళ్ళది అంటే మా నాన్న పేరుతోనే ఉన్నది కూడా మాదే పొలము 3 సర్వే నెంబర్లు ఒప్పించి ఇచ్చింది. అమ్మనేమంటే దాన్ని కూడా ఇప్పుడు వీళ్ళు ఆక్రమించి పనికి మాటలని అనవసరంగా చేస్తున్నారు. దానికి ఏంటంటే వాళ్ళు ఏమంటే ఎంఆర్ఓ చెప్తాం, ఎస్ఐకి చెప్తాం, వీళ్ళంతా చేశారు. దానికి సరైన సమాధానం మన ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు తెచ్చి దానికోలం చేయవలసి. ఈ కాలనీ తెచ్చింది టీపీగూడ మండలం వరగుంట పంచాయతీ రావూరు వారి కండ్రిగ గిరిజన కాలనీలో. ఈ గ్రామం పుట్టిన కానించి కాలనీ అడవి తోపుగా ఉంది. దాన్ని శంకర కలెక్టర్ కానించి తీసుకొని అట్ట బతిలాడి చేస్తే తెచ్చి ఇచ్చారు. 70 కడప అంటే 200 కడప అయింది. 70 కడప అనుకుంటే జాన పిడకల సంజయ్ రెడ్డి అయితే వీళ్ళు జాన వాళ్ళు కొనుక్కున్నారు. జాన వాళ్ళు పట్టాలు కదా అవన్నీ తెచ్చుకున్నారు. కానీ వీళ్ళు అడిగి కట్టాల్సిన రూల్ అది వాళ్ళ కైలో పోయింది. తప్పది. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.